వెల్కమ్ టు ది లియో. తిరుమల లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని అయితే ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ బృందం అయితే విచారణ ప్రారంభించింది. విచారణ ఎప్పుడైతే ప్రారంభించిందో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఏఆర్ కంపెనీ పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి, ఆ రోజు ట్యాంకర్ను తీసుకొచ్చిన డ్రైవర్ దగ్గర నుంచి యజమాని వరకు అందరినీ విచారించడానికైతే ఆ సిట్ బృందం సిద్ధమైంది. ఇదే సమయంలో అవసరమైతే మాజీ టీటీడీ అధికారులకు, ఆ మాజీ చైర్మన్కి కూడా మేము నోటీసులు ఇస్తామని చెప్పి సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పడం అనేది ఇప్పుడు పెను సంచలనంగా మారింది. వాస్తవానికి ఆ నిజాయితీకి కట్టుబడిన వ్యక్తిగాను, అలాగే ఇలాంటి విచారణలో మంచి పట్టున్నటువంటి వ్యక్తిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠికి మంచి పేరుంది. చంద్రబాబు గారు కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఆయన్ను సిట్ బృందానికి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరు బయటకు వచ్చిందో వైసీపీ నేతల వెన్నులో వణుకు మరింత ఎక్కువైంది. ఎందుకంటే ఇలాంటి ఒక హానెస్ట్ ఆఫీసర్ గన కేసును టేకప్ చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. వాస్తవానికి ఏంటంటే వేరొకరైతే మాయ చేసో, మతలబు చేసో, లేదా అవసరమైతే ఆర్థికంగా బెదిరించో, భయపెట్టో లొంగ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. బట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దగ్గర ఎవరి ఆటలు కూడా సాగవు. ఆయనకు పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలతో అంతకంటే సంబంధం లేదు. తన విధి నిర్వహణలో ఇచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చడమే ఆయనకు ప్రధానంగా తెలిసింది. ఇప్పుడు ఈ కోణంపై నిన్న తిరుమలకు వెళ్ళినటువంటి సిట్ బృందం ఒక రోజు మొత్తం కూడా అక్కడే మాట్లాడటం జరిగింది. టీటీడీ ఈవోతో మాట్లాడటంతో పాటు అసలు కంప్లైంట్ ఏం వచ్చింది, ఏం జరిగిందనే దానితో పాటు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా క్షుణ్ణంగా ఈ బృందం మొత్తం కూడా పరిశీలించే ప్రయత్నం చేసింది. దీని మీద అలాగే దుండగాలు వెళ్ళి అక్కడ ఏఆర్ ఫుడ్స్ మీద కూడా కొంత విచారణ అయితే చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఈ కేసులో ఇంకా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీనిలో కుట్రకోణం ఏమైనా ఉందా, రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా, ఏఆర్కి చెందినటువంటి సంస్థ మొదట్లో ఎవరి దగ్గర ఉండేది, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, వీరికి వైసీపీ నేతలకి ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయా, గతంలో వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఎక్కడెక్కడ వీళ్ళు ఇతర ఫుడ్ని సప్లై చేశారు, నెయ్యి కాకుండా ఇతర ఏం ఫుడ్ సప్లై చేస్తున్నారు, అందులో ఎటువంటి కల్తీ జరుగుతుంది, ఇలాంటి అనేక అంశాలనైతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలోని సిట్ బృందం అయితే పరిశీలించడం జరుగుతుంది. ఎప్పుడైతే సిట్టు తన వేటను ప్రారంభించిందో సాక్షిలో పుంకాలుగా కథనాలు ఏమని, అసలు జరగని నేతి కల్తీ మీద సిట్ విచారణ అంట. నేతి కల్తీ జరిగిందో లేదో 4 రోజులు ఆగి తాళ్లే చెప్తారు. నీకెందుకు ఉలిక్కిపాటు? జరగలేదంటే నువ్వే 4తో టేస్ట్ చేసి అక్కడ ఏమైనా పెట్టావా? అక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏఆర్ డైరీకి పంపినటువంటి 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు నేతిని వాడేశారు. మిగిలిన 4 ట్యాంకర్లు అనుమానం వచ్చి వెనక్కి పంపితే అందులో కల్తీ జరిగింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. ఏఆర్ సంస్థకు నోటీసులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. మరి ఇంకా ఇందులో కుట్రకోణం ఎక్కడుంది? అసలు కుట్రకోణం ఏంటనేది రేపు సిట్ బృందం బయటపడుతుంది. ఎందుకనంటే మీరు ఎంత కమిషన్లకు కక్కుర్తిపడి నేతిని ఆర్డర్ ఇచ్చారు, కల్తీ జరుగుతుందని తెలిసినా ఎందుకు దీన్ని అడ్డుకోలేదు? దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు ఎంతెంత లంచాలు తీసుకున్నారు? ఎందుకంటే మీరు 400 రూపాయలకి 350 రూపాయలకి కేజీ నెయ్యి ఉత్తి నెయ్యి ఇచ్చారా? ఎవరు కదా. అందులో మీ స్వలాభం ఏదో ఉంటుంది, మీ స్వార్థం కూడా ఏదో ఉంటుందిగా. నాకు తెలిసి వీళ్ళు 350కి ఇస్తే ఒక 50 రూపాయలు ఇలా కమిషన్ రూపంలో తిరిగి ఇవ్వాలని చెప్పి ఏమైనా ఒప్పందం చేసుకున్నారు. ఎందుకంటే కేజీ 700 800 కూడా రాని స్వచ్ఛమైన నెయ్యి 350కి వాళ్ళు ఇస్తానంటో వీళ్ళు కొనేయటం. గతంలో ఏదైతే నందిని నెయ్యి ఉందో నందిని చాలా స్పష్టంగా చెప్పింది, మీరు మాకు కాంట్రాక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఇబ్బంది లేదు, కానీ మాకంటే 1 రూపాయికి ఎవరు తక్కువ ఇచ్చినా అందులో కల్తీ జరిగే ప్రమాదం ఉంది. 1కి 10 సార్లు మీరు ఆలోచించుకోండి. మేము లాభంతో దేవుడికి నెయ్యి ఇవ్వటం లేదు, కేవలం భక్తితో మాత్రమే నేతిని సరఫరా చేస్తున్నాం. మేము దేవుడికి ఇచ్చిన నేతి మీద 1 రూపాయిని కూడా మేము తినటం లేదు. మాకు దేవుడికి ఇచ్చే నెయ్యి వ్యాపారం కానే కాదని 1కి 10 సార్లు నందిని చెప్తే ఆడనే అడిగారంట వీళ్ళు. ఏమని? మీరు ఎలాగిచ్చినా పర్లేదు, నెయ్యి ఆ రేటుకి ఇవ్వండి అని. ఎలాగిచ్చినా పర్లేదు అంటే అర్థం ఏంటంటే మీరు అందులో ఏం కలిపించినా పర్లేదు, మాకు నెయ్యి ఇస్తే చాలని. కానీ నందిని ఒప్పుకోలేదంట. మేము భక్తుల మనోభావాలను దెబ్బతీయలేము, ఏళ్ల తరబడి దేవుడికి నేతిని సప్లై చేసి ఇప్పుడు ఇలాంటి వాటికి మేము ఒడిగట్టలేము, మేము ఈ కాంట్రాక్ట్లో మేము ఉండబోమని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా తప్పుకున్నారు. మరి వీళ్ళు తప్పించారో మొత్తానికి నందిని అయితే తప్పుకుంది. సరే, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆనయ్యే వచ్చిందనుకోండి, అది వేరే విషయం. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో సిట్ దూకుడు, నెయ్యి మూలాల నుంచి సోల శోధన, కల్తీ విచారణలో పగడ్బందీగా అడుగులు, అవసరమైతే టీటీడీ మాజీ పెద్దలకు కూడా నోటీసులు ఇస్తాం. సో టీటీడీ మాజీ పెద్దలు ఎవరంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు,
లేదా భూమాన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అలాగే ధర్మారెడ్డి ఎవరైతే పరారీలో ఉన్నాడో ధర్మారెడ్డి కావచ్చు, లేదా అందులో పనిచేసిన ఇతర అధికారులు కావచ్చు. అంటే మనకి పైకి కనపడేది 2-3 పేర్లు అయినప్పటికీ కూడా డెప్త్కి వెళ్ళే కొద్ది చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంటుంది. అందరూ సహకరిస్తేనే నెయ్యి కల్తీ నెయ్యి పైకి వెళ్ళదు కొండ మీదకి. ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ చేసే వారి దగ్గర నుంచి సెక్యూరిటీ వరకు అందరూ సహకరిస్తేనే ట్యాంకర్ అనేది పైకి వెళ్తుంది. అంతేగాని కేవలం ధర్మారెడ్డి అనుకుంటే ట్యాంకర్ పైకి వెళ్ళిపోదు, సుబ్బారెడ్డి అనుకుంటే పైకి వెళ్ళిపోదు. కింద నుంచి వీళ్ళందరూ సహకరిస్తేనే. అయితే మనం కేవలం పెద్ద తలకాయలు మాత్రమే మాట్లాడుకుంటాం, ఎందుకంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తారు కాబట్టి. కానీ ఇక్కడ ఒకటి స్పష్టంగా ఉంది. ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే టీటీడీ మాజీ పెద్దల కంటే అర్థం ఏంటంటే వైవి సుబ్బారెడ్డికి భూమాన కరుణాకర్ రెడ్డికి మేము త్వరలోనే నోటీసు ఇస్తాం. అది ఇద్దరికి ఇస్తారా ఒకరికి ఇస్తారా అనేది విచారణ బట్టి, విచారణలో వచ్చినటువంటి పేర్లను బట్టి, ఆ ఏఆర్ ఏదైతే కాంట్రాక్ట్ ఎవరి హయాంలో ఇచ్చారో ఈ కాంట్రాక్ట్ సంస్థతో ఏమైనా రాజకీయ సంబంధాలు ఉన్నాయా, ఇలాంటి అనేక కోణాల మీద అయితే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు, విజిలెన్స్ ల్యాబ్ నివేదికపై అధ్యయనం, ఏఆర్ ఫుడ్స్ పుట్టు పూర్వోత్తరాలపై దృష్టి, ట్యాంకర్ డ్రైవర్ నుంచి యజమాని వరకు విచారించనున్న సిట్ సభ్యులు, ప్లాంటులో ఉత్పత్తి పదార్థాల పైన కూడా దర్యాప్తు, బాధ్యులైన అందరినీ ప్రశ్నిస్తామన్న చిట్టు చీఫ్, దుండిగల్ వెళ్ళి ఏఆర్ ఫుడ్స్ పైన విచారణ, టీటీడీ ఈఓతో సిట్ బృందం భేటీ, కల్తీ నెయ్యి వివాదంపై కుట్రకోణంపై కూడా చర్చ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఏఆర్ ఫుడ్స్ ప్లాంట్లో తయారయ్యే ఉత్పత్తి పదార్థాలు ఉన్నాయో అసలు నేతిని వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, అందులో ఏమేమి వాడుతున్నారు, ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు, ఎలా సేకరిస్తున్నారు, తర్వాత ఆ ప్రాసెసింగ్ అంతా విధానం ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా పరిశీలించాలని చెప్పి సిట్టు బృందం అయితే నిర్ధారించింది. మరి అంతే కదా, వాస్తవానికి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి రావాలంటే వీళ్ళు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు అనేది స్పష్టంగా తెలియాలా. సో వీటన్నిటిని మీద కూడా సిట్టు బృందం అయితే దృష్టి అయితే సారించినట్టుగా తెలుస్తుంది. నిన్న మాత్రం పూర్తిగా కొండ మీదే పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ప్రధానంగా ల్యాబ్ రిపోర్ట్స్లో పేర్కొన్నటువంటి అంశాలు, దాని పాజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లో అలాంటి పదార్థాలు కలిశాయి అంటే ఎక్కడ ఆ నేతిలో కల్తీ జరిగి ఉంటుంది, అంటే తయారీలో జరిగిందా, లేదా వచ్చే మార్గ మధ్యంలో ఏమైనా జరిగిందా, లేదా అసలు కొండ మీదకు వచ్చే క్రమంలో ఏమైనా జరిగిందా, ఇలాగా అనేక డౌట్లు ఉంటాయి. డ్రైవర్ని ఎందుకు విచారిస్తున్నారు అంటే డ్రైవర్ వాస్తవానికి అక్కడ ట్యాంకర్ లోడ్ చేసుకుంటే ఇక్కడ అన్లోడ్ చేస్తాడు, కానీ ట్యాంకర్ని మధ్యలో ఆపారా లేదా వేరొక చాటుకు వెళ్ళిందా. ఇక్కడ రెండోది ఏంటంటే తమిళనాడులోని ఆ ప్రాంతం నుంచి ఏదైతే వస్తుందో అక్కడ నుంచి ఇక్కడికి దాదాపుగా 800 కిలోమీటర్లు ఏదో ఉందని చెప్పి చెప్తున్నారు, 700 కిలోమీటర్లు టీటీడీకి. కానీ ఒకరోజు వ్యవధిలోనే ఒక లారీ నెంబర్ 2 సార్లు ట్రిప్లు వేసిందట. హైలీ ఇంపాసిబుల్. అన్లోడ్ చేసినటువంటి లారీ తిరిగి అక్కడికి వెళ్ళటానికే దాదాపుగా 24 గంటలకు పైగా సమయం పడుతుందట, కానీ 48 గంటల్లో తిరిగి మళ్ళీ రాను కూడా వచ్చేసింది. సో ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ లారీ నిజంగా అక్కడికి వెళ్ళి ఏఆర్ సంస్థ దగ్గరికి వెళ్ళి నెయ్యి తీసుకొచ్చిందా, లేదా ఈ మధ్యలో ఎక్కడైనా నెయ్యి నింపుకుని ట్యాంకర్ వచ్చిందా, ఇలాగా 1 కాదు 2 కాదు అనేక అనుమానాలు ఉన్నాయి. సో వాటన్నిటి మీద కూడా సిట్టు బృందం అయితే దర్యాప్తు ప్రారంభించింది. తిరుమల లడ్డు వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ ముమ్మరం చేసింది. నెయ్యి మూలాల నుంచి సోలసాధన చేస్తుంది. కల్తీ అంశంపై విచారణలో పకడ్బందీగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే తిరుపతికి చేరుకున్న సిట్ సభ్యులు ఆదివారం ఎక్కడికి వెళ్ళలేదు, తిరుపతిలోనే సమావేశమయ్యారు. కల్తీ నెయ్యిపై విజిలెన్స్ ల్యాబ్ నివేదికల్లోని అంశాలు, అక్కడ పరిస్థితులపై అధ్యయనం చేశారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులోని ఇతర అంశాలను కూడా పరిశీలించడం జరిగింది. అలాగే సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని డిఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అలాగే అదనపు ఎస్వి వెంకట్రావు ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీ పుట్టు పూర్వోత్తరాలు, దాని చరిత్ర ఏమిటి, యజమాని ఎవరు వంటి విషయాలపైన దృష్టి సారించారు. తిరుమల కల్తీ నెయ్యి తీసుకొచ్చిన ట్యాంకర్ డ్రైవర్ నుంచి కంపెనీ యజమాని వరకు సిట్ సభ్యులు అయితే ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఎవరికైనా సరే ఈ ఏఆర్ ఫుడ్స్లో ఉన్నటువంటి ఇతరులకు కానివ్వండి, అందులో సీఈఓలకు కానివ్వండి, లేదా యజమానులకు కానివ్వండి, లేదా ఇతర ఎవరైనా కీలక పొజిషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి వైసీపీ నేతలకు ఏమైనా సంబంధం ఉందా, వైసీపీ నేతలకు చెందినటువంటి వారు ఎవరైనా అందులో పెట్టుబడులు పెట్టి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా సంబంధం ఉంది. ఎందుకంటే అంత పెద్ద కాంట్రాక్ట్ ఒక సంస్థకి ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఎక్కడైనా సంబంధం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన వాళ్ళకి ఎక్కువ కట్టబెడతాడు, మనందరికీ తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి బంధువులు, రిలేటివ్స్ కావచ్చు, బినామీలు కావచ్చు, లేదా వైసీపీ నేతలకు చెందిన వాళ్ళు కావచ్చు. కాబట్టి ఈ కోణంలో కూడా అసలు ఏఆర్ సంస్థకు వైసీపీ నేతలకు ఎక్కడైనా సంబంధం ఉందా, ఏ మూలైనా లింకు కలుస్తుందా అనే దాని మీద, లేదా
కామన్గా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక వైసీపీ నేతకు చెందిన కంపెనీలోనూ అలాగే ఏఆర్ ఫుడ్స్లోనూ కామన్గా ఎవరైనా పెట్టుబడులు పెట్టారనుకోండి, సో అక్కడ కూడా పాసిబిలిటీస్ ఉంటుంది, వాళ్ళ ద్వారా కాంట్రాక్ట్ ఇప్పించి ఉండొచ్చు. సో ఇలాంటి అనేక అంశాల మీద అయితే సర్వశ్రేష్ఠ త్రిపాఠి అయితే పూర్తిగా దృష్టి సారించారు. వాస్తవానికి ఇలాంటి వాటి మీద సర్వశ్రేష్ఠ త్రిపాఠికి చాలా అనుభవం ఉంది. చాలా పకడ్బందీగా ఆయన ఏదైనా ఒక స్కెచ్ గాన గీసి ఉచ్చు బిగిస్తే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ తప్పించుకోలేరు. అంత పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరిస్తారు. అణువణువు కూడా గాలించే ఇది ఉన్నటువంటి వ్యక్తి సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ఎందుకంటే ఒక దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఒక హై ప్రొఫైల్ కేసుని ఒక వ్యక్తిని చంద్రబాబు గారు డిసైడ్ చేశారు అంటే ఆ వ్యక్తి క్యాపబిలిటీ ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. వైసీపీ సగం ఎక్కడ చచ్చిపోయిందంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠికి సిట్టు బృందానికి అధిపతి అన్నప్పుడే వైసీపీ సగం చచ్చిపోయింది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, ఆయన ఇన్వెస్టిగేషన్ స్టైల్ కానివ్వండి, ఆయన పనిలో దిగిన తర్వాత ఎవరు ఒత్తిడికి తలగొగ్గిపోవడం కానివ్వండి, కేసుని వేగవంతంగా క్లోజ్ చేయడంలో కానివ్వండి, ఇలాంటి వాటిల్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి దిట్ట. కాబట్టి ఆయన చూడండి, ఆయన వాస్తవానికి కేసు అంటే నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, కల్తీ ఎందుకు జరిగిందనే దాని మీద మన చర్చ అంటూ ఉంటుంది. కానీ ఆయన కంపెనీ పుట్టుపూర్వోత్తరాల దగ్గర నుంచి సంబంధాల దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి అనేక అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇది వైసీపీ నేతలకు మింగుడు పడిన అంశం. కేసులో పురోగతి సాధించే కొంది వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలవుతుంది. ఏది ఏమైనా చంద్రబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సిట్ అయితే వేగవంతంగా పనిచేస్తుంది. ఇది కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశం. ఏళ్ల తరబడి సాగదీస్తే కుదరదు. వాస్తవాలు ఏంటనేది ప్రజల ముందు ఉంచాలి. ఇదేమి రాజకీయాలకు సంబంధం లేదు, కులాలకు మతాలకు సంబంధం లేని ఒక అంశం, కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. కాబట్టి దీన్ని వేగవంతంగా ముగించాలని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పిన నేపథ్యంలో సిట్ బృందం మాత్రం ఈ కేసు విచారణను వేగవంతం చేసింది.